దేశంలోని ప్రాంతీయ పార్టీల్లో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ఏ 685 కోట్ల ఆదాయంతో అత్యంత ధనిక పార్టీగా నిలిచింది బీఆర్ఎస్ పార్టీ. రాజకీయ పార్టీలపై అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ సంస్థ ఈ మేరకు నివేదిక ఇచ్చింది. 2023-24లో 40 ప్రాంతీయ పార్టీలు 2532 కోట్ల ఆదాయాన్ని ప్రకటించాయని తెలిపింది. ఈ ఆదాయంలో 70% పైగా నిధులు ఎన్నికల బాండ్ల ద్వారానే వచ్చాయని నివేదిక స్పష్టం చేసింది. ఈ రిపోర్టు ప్రకారం బీఆర్ఎస్ అత్యధికంగా 685.51 కోట్ల ఆదాయాన్ని ప్రకటించింది. ఎన్నికల సంఘానికి సమర్పించిన ఆడిట్ నివేదికల ప్రకారం ఈ నివేదికను ఏడీఆర్ రిలీజ్ చేసింది. బీఆర్ఎస్ తర్వాత టీఎంసీ 646.39 కోట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక బీజేడీ 297.81 కోట్లతో థర్డ్ ప్లేస్ లో ఉంది. టీడీపీ సంగతి చూస్తే 285.07 కోట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతోంది. వైసీపీ 191.04 కోట్ల ఆదాయంతో ఐదో స్థానంలో నిలిచింది. 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో ఈ 5 పార్టీల ఆదాయం వాటా 83.17గా ఉంది. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈసారి ప్రాంతీయ పార్టీల ఆదాయం 45.77% పెరిగింది. వైసీపీ, డీఎంకే, సమాజ్వాదీ పార్టీ, జనతాదళ్, యునైటెడ్ తో పాటు 12 పార్టీలు తమ ఆదాయం కంటే ఎక్కువ ఖర్చు చేసినట్టుగా ఏడీఆర్ నివేదికలో పేర్కొన్నారు. ఆదాయం కంటే సుమారు 55% ఎక్కువ ఖర్చు చేసినట్టుగా వైసీపీ చూపించింది. మరొక వైపు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని 27 ప్రాంతీయ పార్టీలు ప్రకటించాయి. బీఆర్ఎస్ ఖర్చు చేయని ఆదాయం 430.60 కోట్లుగా ఉంది. ఇక టీడీపీ, బీజేపీలు ఆదాయం పెరిగినట్టు చూపించాయి.